అందరికీ నమస్కారం అండి. గాయత్రక్క హోమ్కి స్వాగతం. ఈరోజు వీడియోలో శ్రీరామనవమి ఇంట్లో పూజ ఏ విధంగా చేసుకోవాలి అనేది నేను మీతో షేర్ చేసుకోబోతున్నాను. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి, అలా అయితే మీకు డీటెయిల్గా అర్థమవుతుంది. శ్రీరామనవమి ఏటా వసంత ఋతువు చైత్ర శుద్ధ నవమి నాడు జరుపుకుంటారు. ఎందుకంటే ఇదే రోజున పునర్వసు నక్షత్రం కర్కాటక లగ్నంలో శ్రీరాముడు జన్మించారని పురాణాలు చెప్తున్నాయి. అంతేకాకుండా రాముడు 14 ఏళ్ల అరణ్యవాసం తరువాత అయోధ్యకు చేరుకొని అయ్యింది కూడా ఇదే రోజు. సీతారాముల కళ్యాణం కూడా ఈ రోజే జరిగిందని ప్రజలు విశ్వసిస్తూ ఉన్నారు. దేశవ్యాప్తంగా ఈ రోజు శ్రీరామనవమి పండుగను అంగరంగ వైభవంగా జరుపుకుంటారు. మరి ఈ రోజున చేసే పూజా విధానం గురించి ఇప్పుడు తెలుసుకుందాం. శ్రీరామనవమి రోజున తెల్లవారుజామునే నిద్రలేచి తలంటు స్నానం ఆచరించి పసుపు రంగు వస్త్రాలను ధరించాలి. ఇల్లంతా శుభ్రం చేసుకున్న తర్వాత పూజా మందిరంతో పాటు గుమ్మాలకి పసుపు కుంకుమ పెట్టి రంగుల ముగ్గులతో అలంకరించుకోవాలి. దేవుడి పటాలను పసుపు కుంకుమలతో పూజించి పూజకు అన్నీ కూడా సిద్ధం చేసుకోవాలి. సీతారామ లక్ష్మణ భరత శత్రుఘ్నులతో కూడినటువంటి భగవంతుని యొక్క చిత్రపటాన్ని పూజకు ఉపయోగిస్తే చాలా మంచిది. పూలతో అలంకరించి నైవేద్యానికి కావలసినటువంటివన్నీ కూడా అంటే పానకం, వడపప్పు, అలాగే చలిమిడి ఇవన్నీ కూడా సిద్ధం చేసుకోవాలి. ఈ సంవత్సరం శ్రీరామనవమి మనకి ఏప్రిల్ 17 బుధవారం నాడు వచ్చిందండి. మనం సెపరేట్గా మండపం ఏర్పాటు చేసుకుని రాముల వారికి పూజ అనేది నిర్వహించుకోవచ్చు. లేదు అంటే మనం నిత్యం చేసే పూజ మందిరంలోనే రాముల వారి పూజ కూడా చేసుకోవచ్చు. అయితే మనం ఎక్కడైతే పూజ చేస్తామో అక్కడ తెలుపు రంగు వస్త్రాన్ని కానీ పసుపు రంగు వస్త్రాన్ని కానీ పరుచుకొని దీని మీద 3 గుప్పెళ్ల బియ్యం వేసి ఈ బియ్యం మీద రాముల వారి యొక్క చిత్రపటాన్ని ఉంచాలి. కుటుంబ సమేతంగా ఉన్నటువంటి చిత్రపటం అయితే ఇంకా మంచిది. చిత్రపటాన్ని కూడా పసుపు కుంకుమతో అలంకరించుకుని అలాగే పూలతో అలంకరించుకొని ఏర్పాటు చేసుకోవాలి. ఆంజనేయ స్వామికి మాత్రం గంధము లేదంటే సింధూరం బొట్టు పెట్టుకోవాలి, కుంకుమ బొట్టు పెట్టుకోకూడదండి. మీకు ఈ రోజున తులసి దళాలు అవైలబుల్గా ఉన్నాయి అనుకుంటే తులసి దళాలు తీసుకొని తులసి దళాలతో రాముల వారిని పూజిస్తే మంచిది. మీరు దండగా కట్టుకుని తులసి మాలను కూడా రాముల వారికి సమర్పించవచ్చు. అన్ని ఏర్పాట్లు పూర్తయిన తరువాత రాముల వారి పూజ కోసం అన్నీ సిద్ధం చేసుకున్న తరువాత ముందుగా గణపతిని పూజించాలి. గణపతిని పసుపు కుంకుమతో పూజించాలి. పూలతో పూజించి చక్కగా గణపతి యొక్క స్తోత్రాలు శ్లోకాలు చదువుకోవాలి. మనం ఏ పూజ చేసినా ఏ వ్రతం చేసినా ముందుగా గణపతిని పూజిస్తాం కాబట్టి గణపతిని పూజించుకోవాలి. ఇలా గణపతికి దీపధూప నైవేద్యాలు చూపించిన తరువాత మీరు రాముల వారికి పూజ అనేది నిర్వహించుకోవచ్చు. చాలామందికి ఇక్కడ డౌట్ ఉంటుందండి, ఈ పూజ ఎప్పుడు చేసుకోవాలి అనే డౌట్ అయితే ఉంది. అయితే ఈ పూజని మీరు ఉదయం చేసుకోవాలి అనుకుంటే ఉదయం చేసుకోవచ్చు. లేదు అంటే మధ్యాహ్నం 12 గంటలకి పూజ చేసుకున్నా చాలా మంచిది. అయితే మీరు రాముల వారి కళ్యాణానికి వెళ్తున్నారు అనుకుంటే కనుక ముందుగానే మీ ఇంట్లో పూజ చేసుకుని రాముల వారి కళ్యాణానికి వెళ్ళండి. లేదు మేము రాముల వారి కళ్యాణానికి వెళ్ళట్లేదు అంటే కనుక ఇంట్లో 12 గంటలకి పూజ అనేది నిర్వహించుకోవచ్చు. అయితే మనం ప్రతి ఒక్కరూ కూడా రాముల వారి కళ్యాణం చేయించుకోవటానికి వీలుండదు కదండి. కాబట్టి టీవీలో మనం లైవ్గా చూడొచ్చు అనమాట. మీరు లైవ్గా రాముల వారి కళ్యాణాన్ని వీక్షించవచ్చు. ఇలా లైవ్గా చూస్తూ కూడా మీరు ఇంట్లో పూజ అనేది చేసుకోవచ్చు. ఒకవేళ మీకు వీలు ఉంది అనుకుంటే తప్పకుండా వెళ్ళండి, చాలా మంచి జరుగుతుంది. కళ్యాణం ఏర్పాట్లో మీ వంతు సహాయం మీరు చేస్తే అసలు రాముల వారి యొక్క కరుణా కటాక్షాలు మన మీద ఎప్పుడూ కూడా ఉంటాయి. ఈ రోజంతా కూడా రామనామంతో చక్కగా పూజ అనేది చేసుకొని మనసు నిండా రామనామాన్ని తలుచుకుంటూ స్మరించుకుంటూ పూజ అనేది నిర్వహించుకోవాలి. అయితే ఈ పూజని పెద్దవాళ్ళతో పాటు పిల్లలు కూడా చేసుకుంటే చాలా మంచిదండి. ఈ పూజ చేసుకున్న అంతసేపు పిల్లల్ని పూజలో కూర్చోబెట్టండి. రాముల వారి యొక్క ప్రాముఖ్యత, ప్రత్యేకత, ఆయన పడినటువంటి శ్రమ అన్నీ కూడా పిల్లలకి అర్థమయ్యేలా చెప్పాలి. ఎందుకంటే ఆయన జీవిత చరిత్ర అనేది చాలా స్ఫూర్తిదాయకం. ఇప్పటి పిల్లలు తెలుసుకోవాల్సినటువంటి విషయాలు చాలా ఉన్నాయండి. ఆయన రామాయణం ఏదైతే ఆయన జీవిత చరిత్ర ఏదైతే ఉందో అక్కడి నుంచి చాలా వరకు కూడా సమస్యలకి పరిష్కారం వెతుక్కోవచ్చు. అయితే ప్రత్యేకంగా ఈరోజు శ్రీరామనవమి రోజున అయోధ్య నుండి వచ్చినటువంటి అక్షింతల్ని కూడా నేను పూజలో పెట్టుకుంటున్నానండి. అదేవిధంగా ఈరోజు మీ దగ్గర రాముల వారి యొక్క విగ్రహం ఉంది అనుకుంటే విగ్రహానికి కూడా పూజ చేసి అభిషేకం నిర్వహించుకోవచ్చు. ఒకవేళ విగ్రహం లేదు అనుకుంటే ఇలా పటానికి కూడా మీరు పూజ అనేది చేసుకోవచ్చు.
వినాయకుడికి పూజ పూర్తి చేసుకున్న తరువాత రాముల వారికి పూజను నిర్వహించుకోవాలి. రాముల వారిని పసుపు కుంకుమ అక్షింతలతో పూజ అనేది చేసుకోవాలి. అలాగే పూలు సమర్పించి, అలాగే చక్కగా మీ సంకల్పం ఏదైతే ఉందో అది చెప్పుకొని దీపాలని వెలిగించుకోవాలి. ఇక్కడ నేను తమలపాకు మీద శ్రీరామ అని రాసి పెట్టి పూజలో పెట్టుకున్నానండి. అలా పెట్టుకుని పూజ అనేది నిర్వహించుకోవచ్చు. అభిషేకం చేసుకోవాలి అనుకున్న వారు ఒక ప్లేట్ని తీసుకొని ఆ ప్లేట్ మీద శ్రీరామ అని రాసుకొని తరువాత అదే ప్లేట్లో ఒక కాయిన్ కానీ లేదు అంటే ఒక పుష్పాన్ని కానీ ఉంచి మీరు అభిషేకం అంటే రాముల వారుగా భావించి అభిషేకం అనేది చేసుకోవచ్చు. లేదు అంటే మీరు పటానికి కూడా పూజ అనేది నిర్వహించుకోవచ్చు. ఈ అభిషేకం మీరు ఇంట్లోనే చేసుకోవాల్సిన అవసరం లేదండి. పూజ అంటే దేవాలయానికి వెళ్ళి రాముల వారికి ప్రత్యేకంగా అభిషేకం అనేది నిర్వహించుకోవచ్చు. ఇలా పూజ అనేది చేసుకోవాలి. ఈరోజు తప్పకుండా శ్రీరామ రక్ష స్తోత్రం, శ్రీరామ అష్టోత్తరం ఇవన్నీ కూడా పఠించాలి. రాముల వారిని స్మరించుకుంటూ పూజ అనేది నిర్వహించుకోవాలి. ఇక్కడ నేను 5 దీపాలతో పూజ అనేది చేసుకున్నాను. మీకు వీలు ఉంది అనుకుంటే 5 దీపాలు వెలిగించి పూజ అనేది నిర్వహించుకోండి, చాలా మంచిది. అలాగే మీరు శ్రీరామ నవమి రోజున రాముల వారి కళ్యాణానికి ఎవరైతే వెళ్తారో అక్కడి నుండి మీరు అక్షింతలు తెచ్చుకొని ఇంట్లో పెట్టుకోవచ్చండి. అది మీ పిల్లలకి పెళ్ళి త్వరగా అవ్వాలి అనుకుంటే ఆ అక్షింతల్ని మీ పిల్లల మీద శిరస్సు మీద వేయండి. పెళ్ళి చాలా అతి త్వరగా శీఘ్రంగా పెళ్ళి అనేది అవుతుంది. అంతేకాకుండా రాములవారి పూజలు అంటే రాములవారి కళ్యాణంలో పసుపు కుంకుమ ఉంటాయి కదండి, అవి కూడా తెచ్చుకొని మీరు నిత్యం కూడా ధరించుకోవచ్చు. ఈ విధంగా పూజ అనేది కంప్లీట్ చేసుకున్న తర్వాత మీరు నైవేద్యంగా చలిమిడి, వడపప్పు, పానకం ఇవి నైవేద్యంగా పెట్టుకోవాలి. అలాగే వీటితో పాటు మీకు నచ్చిన నైవేద్యాన్ని చేసుకుని మీరు నైవేద్యంగా నివేదించవచ్చు. అయితే ఈ రోజున పిండి దీపాలు వెలిగించుకున్నా చాలా మంచిదండి. 1, 3 లేదంటే 5 పిండి దీపాలని కూడా వెలిగించి పూజ అనేది నిర్వహించుకోవచ్చు. లేదు అంటే మీకు ఉన్నటువంటి ప్రమిదల్లో దీపాలు వెలిగించి పూజ అనేది చేసుకోవచ్చు. అయితే ఈరోజు ప్రత్యేకంగా 5 దీపాలతో పూజ చేస్తే చాలా మంచిది. లేదు అంటే 5 ఒత్తుల దీపారాధన చేసుకున్నా కూడా చాలా మంచిదండి. ఈ విధంగా పూజ అనేది చేసుకుని ఈరోజు రామకోటిని కూడా రాసుకోవచ్చండి. అంటే రాయటానికి ప్రారంభించవచ్చు. రామకోటిని రాయొచ్చు, లేదంటే రామనామ స్మరణ చేసుకుని పూజ అనేది నిర్వహించుకోవచ్చు. రామ జపం చేస్తూ ఈ రోజంతా కూడా ఉపవాసం ఉండేవాళ్ళు కూడా ఉంటారు. అలాగే భజన కార్యక్రమం కూడా చేసుకోవచ్చండి. ఇంట్లో మీరు భజన అనేది పెట్టుకోవచ్చు. ఇవాళ చాలామంది శ్రీరామనవమి రోజున ఉదయం అంతా కూడా ఉపవాసం ఉండి సాయంత్రం వేళ భజన పెట్టుకొని ఇంట్లో భజన పూర్తయిన తరువాత మీరు ఉపవాసం అనేది విరమించే వాళ్ళు కూడా చాలామంది ఉంటారు. ఈ విధంగా రాముల వారికి పూజ అనేది చేసుకోవాలి. రాముల వారి యొక్క విశిష్టత అలాగే ధర్మబద్ధమైనటువంటి పరిపాలన అంతా కూడా మన పిల్లలకి అంతా కూడా వివరించినా కూడా వారికి అర్థమయ్యేలా వివరిస్తే వారు చాలా విషయాలు అంటే ధర్మబద్ధంగా ఎలా నడుచుకోవాలనే విషయాలు వాళ్ళకి అర్థమవుతాయండి. రాముల వారు ఒక భర్తగా, అన్నగా, కొడుకుగా, అలాగే ఒక ఉత్తమమైనటువంటి రాజుగా ఎలా ఉండాలి అనేది ఆయన జీవిత చరిత్ర మనం చదువుకున్నట్లయితే అన్నీ కూడా మనకు అర్థమవుతాయి. మనం ఫేస్ చేసే ప్రతి ప్రాబ్లము కూడా రామాయణం మనకి మంచి సమాధానంగా ఉంటుందండి. రామాయణం చదువుకోవాలి అనుకున్న వారు కూడా ఈ రోజు అంటే శ్రీరామనవమి రోజు నుండి మీరు ప్రారంభించవచ్చు. ఈ విధంగా పూజ అనేది నిర్వహించుకోవాలి. రామనామ జపంతో పూజ అనేది చేసుకొని స్వామివారి యొక్క కరుణా కటాక్షాలు మన మీద ఎప్పుడు ఉండేలా చక్కగా అందరూ కూడా పూజ అనేది చేసుకుంటారని ఆశిస్తున్నాను. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి తప్పకుండా షేర్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. రేపటి ఒక మంచి బ్యూటిఫుల్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. మీకు ఏమైనా డౌట్స్ ఉన్నాయనుకుంటే కామెంట్ సెక్షన్లో చెప్పండి, నేను డెఫినెట్గా మీతో షేర్ చేస్తాను. రేపటి ఒక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు నమస్తే, మీ గాయత్రక్క.